ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్టర్ ప్లానింగ్ లో ఉన్నాడు. పుష్ప 2 తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప సినిమా కోసం దాదాపు 4 ఏళ్ల సమయం కేటాయించాడు బన్నీ. పుష్ప మొదటి భాగం 2021లో విడుదలవగా రెండో భాగం 2024లో రిలీజ్ అయింది. కానీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో అసలు గ్యాప్ రాకూడదని భావిస్తున్నాడట బన్నీ. అందుకే త్రివిక్రమ్ సినిమాను కొన్ని నెలలు హోల్డ్లో పెట్టినట్టుగా సమాచారం. వాస్తవానికైతే ముందు అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం పుష్ప 2 అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సిందే. కానీ ఈ సినిమాను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ దాదాపు 2 ఏళ్ల సమయం తీసుకునేలా ఉన్నాడట. అలా అయితే బన్నీ త్రివిక్రమ్ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. అంటే పుష్ప 2 తర్వాత మళ్ళీ 2-3 ఏళ్ల గ్యాప్ తప్పదు. అందుకే త్రివిక్రమ్ సినిమా కంటే ముందు యాట్లీ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట ఐకాన్ స్టార్. ఇదే విషయాన్ని త్రివిక్రమ్తో కూడా చెప్పాడట. అలాగే 2026లోనే యాట్లీ మూవీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడట. కొద్ది రోజుల తర్వాత యాట్లీ ప్రాజెక్టు సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పినట్టుగా సమాచారం. మాటల మాంత్రికుడు కూడా అందుకు ఓకే చెప్పినట్టుగా తెలిసింది. ఈ లెక్కన బన్నీ నుంచి 2026లో యాట్లీ సినిమా, 2027లో త్రివిక్రమ్ సినిమా విడుదల కానున్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా సినిమా ఉండనే ఉంది. కాబట్టి ఇక నుంచి బన్నీ గ్యాప్ ఇవ్వకుండా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడని చెప్పాలి.